గొడ్డు నరికినట్టు నరికేశారు నా బిడ్డ. విక్టిమ్ని చంపేసి రక్తం గడ్డకట్టే వరకు వెయిట్ చేశాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. సైకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో మీరు ఎక్కువగా చూస్తారా? మీకు అవి అంటే ఎక్కువగా ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. సైకో కిల్లర్ అలాగే థ్రిల్లింగ్ స్టోరీ ఉన్న మూవీస్ మీకు ఎక్కువగా ఇష్టమైతే ఈ 5 మూవీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నెంబర్ 1 మరియు నెంబర్ 3 మూవీస్ ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని లైక్ చేసి ఇక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ సైకో సస్పెన్స్ మూవీస్ ని కేవలం తెలివైన వాళ్ళు మాత్రమే చూసి ఉండవచ్చు. వీటిలో కొన్ని మూవీస్ ఓటీటీలో రిలీజ్ కాలేవు, కాబట్టి వీటిని మీరు బాగా రీసెర్చ్ చేసి అంటే బాగా సెర్చ్ చేసి మరీ చూడాల్సి ఉంటుంది. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు మనం గుంపుగా ఉన్న వ్యక్తులను మరియు ఒక శవాన్ని చూస్తాం. అయితే ఆ శవం ఒక సూపర్ స్టార్ది. ఈ హత్య గురించి విచారణ జరుగుతున్న సమయంలోనే మరొక హత్య జరుగుతుంది. అందరూ కూడా కూర్చొని ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అనే దానిపై సీరియస్ గా మీటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో వాళ్ళందరికీ కూడా ఈ హత్యలన్నీ కూడా సైకో కిల్లర్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి హత్యలు ఎన్నో జరిగాయి. అతన్ని ఒకసారి పోలీసులు పట్టుకొని కూడా వదిలేశారు. అతను ఇప్పుడు జైలు నుంచి బయట ఉన్నాడు. అయితే ఆ సైకో కిల్లర్ ఎవడు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ కేసుని ఒక టాలెంటెడ్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఒక్క కేసుని కూడా ఓడిపోలేదు. అయితే ఆ సైకో కిల్లర్ ని అతను ఆపగలడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అయితే ఈ మూవీ ఈటీవీ విన్ లో ఉంది, అది కూడా తెలుగులో. ఈ మూవీ పేరు పప్పన్. నెంబర్ 4 ఈ మూవీని మీలో చాలా మంది చూసి ఉంటారు. మూవీ స్టార్ట్ అయిన వెంటనే ఒక శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారు. అయితే ఫారెన్సిక్ లో ఆ శరీర భాగాలన్నీ కూడా ఒక వ్యక్తివి కావు, అంటే వేరే వేరే వ్యక్తివి అని తెలుస్తుంది. అంటే ఆ సైకో కిల్లర్ కేవలం ఈ ఒక్క అమ్మాయినే కాదు, ఎంతో మంది అమ్మాయిలను హత్యలు చేసి ఉంటాడు. అయితే ఆ సైకో కిల్లర్ ఎవడు, ఎందుకు ఇలా దారుణమైన హత్యలు చేస్తున్నాడు, అతనికి ఏం కావాలి, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? మోస్ట్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అయితే అతన్ని పట్టుకుంటాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇది 2023లో వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా ఇలాంటి థ్రిల్లర్ మూవీ తెలుగులో రాలేదు అని చెప్పాలి. ఈ మూవీ పేరు హిట్ 2 ద సెకండ్ కేస్. ఇది హిట్ ఫ్రాంచైజ్ లో 2వ మూవీ. మీలో ఎంతమంది ఈ మూవీని చూశారు, మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 3 ఒక కథ ఎప్పటి వరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా పేరు తెచ్చుకోదు. అయితే ఈ మూవీ ఎలాంటిదంటే దాన్ని స్టోరీతో మరియు స్క్రీన్ ప్లే తో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ మూవీకి 7.4 IMDb రేటింగ్ ఉంది. దీని పేరు భూతకాలం. ఇది విమర్శకులను కూడా పిచ్చివాళ్ళను చేసింది. మీరు కూడా దీన్ని చూశాక అసలు మర్చిపోలేరు. ఈ మూవీ స్టోరీ ఒక తల్లి కొడుకుది. వీరిద్దరు కూడా ఒక బాధాకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఆ అబ్బాయితో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ నుంచి మూవీ హంటింగ్ స్టార్ట్ అవుతుంది. హీరోతో జరుగుతున్న విషయాలన్నీ కూడా అతను చేసిన పాపాల వల్ల జరుగుతుందా లేదా అతనికి ఇంకేమైనా వ్యాధి ఉందా అనేది మీరు ఈ మూవీలో చూశాక తెలుసుకోవాలి. మూవీ బీజిఎం చాలా బాగుంది. అలాగే ట్విస్ట్ మరియు టర్న్స్ తో ఈ మూవీ అదిరిపోయింది. ఈ మూవీ సోనీ లీవ్ లో ఉంది. నెంబర్ 2 గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను చూసినప్పుడు ఇది తెలుగులో లేదు, కానీ ఇప్పుడు తెలుగులో డబ్ అయింది. ఈ మూవీ పేరు ద స్మైల్ మ్యాన్. ఈ మూవీ IMDb రేటింగ్ 7.4 గా ఉంది. ఇది ఒక సైకో థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలోని విలన్ చాలా విచిత్రంగా హత్యలు చేస్తూ ఉంటాడు. హత్య చేసిన తర్వాత అతను బాధితుడి ముఖం పైన స్మైల్ సింబల్ ని తన కత్తితో గీస్తాడు. అయితే అది టైటిల్ లోని రివీల్ అయ్యేలా స్మైల్ మ్యాన్ అని పెట్టారు. అయితే అతని టార్గెట్స్ ఎవరు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే అతను స్మైల్ ఆకారాన్ని ఎందుకు గీస్తున్నాడు. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే హీరోకి అల్జైమర్ అనే ఒక వ్యాధి ఉంటుంది. అంటే అతనికి విషయాలన్నీ కూడా తొందరగా మర్చిపోయే వ్యాధి ఉంటుంది. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఆ సైకో కిల్లర్ ని ఎలా పట్టుకుంటాడు అనేది మీరు ఈ మూవీలో చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా మీకు అనిపిస్తుంది. కేవలం 2 గంటలు ఉన్న ఈ మూవీలో ఎన్నో ట్విస్టులు మరియు టర్న్స్ ఉన్నాయి. అదే విధంగా ఎన్నో థ్రిల్లింగ్ పాయింట్స్ చూడడానికి లభిస్తుంది. ఇది చాలా మంచి మూవీ కాబట్టి దీన్ని మీరు అల్ట్రా ప్లేలో చూడవచ్చు. అయితే ఇక మనం వీడియోలోని చివరి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది తెలుగులో ఉంది. దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంది అని చెప్తున్నారు. ఒక ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ మీకు చూడడానికి లభిస్తుంది. ఇందులో బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్లు మరియు టర్న్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్
సీన్స్ మరియు సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. దీన్ని చూసిన తర్వాత మీరు ఈ మూవీకి ఫ్యాన్ అయిపోతారు. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ ఉన్నాడు. అతను వ్యక్తులను కిడ్నాప్ చేసి చాలా రహస్య రీతిలో చంపుతూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళని కాల్చి చంపేస్తాడు మరియు రోడ్డు పైన పడేస్తాడు. అయితే ఆ సైకో కిల్లర్ ఎవడు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు, అతని మోటివ్ ఏమిటి అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. అతన్ని ఎవరైనా ఆపగలరా లేదా అతను ఇలాంటి హత్యలు చేస్తూనే పోతాడా అనేది మీరు దీంట్లో చూడాలి. ఈ మూవీ పేరు 11. ఈ మూవీలో నవీన్ చంద్ర గారు నటించారు. అలాగే ఈ మూవీ చివరి వరకు సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇంటర్వెల్లో సైకో కిల్లర్ ఇతనే అని మనకు చూపిస్తారు, కానీ దాని తర్వాతే ఎన్నో ట్విస్ట్లు మరియు టర్న్స్ మనకి చూడడానికి లభిస్తుంది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, అదే విధంగా చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. మతిని పోగొట్టే సస్పెన్స్ ఈ మూవీలో ఉంటుంది. ఈ మూవీని మీరు ఖచ్చితంగా చూడాలి, అస్సలు మిస్ అవ్వకండి. ఇది జియో హాట్స్టార్ లో ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.